ఓనాడు అడవిదారు గుండా పట్టణానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది. దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరకు వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు. ఇది నా స్థావరం, ఇందులో నీళ్లుండవు. ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడకు ఎవ్వరూ రారు. కానీ నువ్వు వచ్చావు. నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను. లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా. దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది. ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు అలా లేదు అని కసురుకునేది కూడా. నేను మహామాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను. ఎక్కడైనా దెయ్యాన్ని చూసావా? దెయ్యమా? దెయ్యమా? లేదయ్యా. నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టివ్వలేదు? నీవు నన్ను ఏమీ చేయలేదుగా. ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు. నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను. తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు, నగలు అతనికి అందించింది. ఇద్దరు మంచి మిత్రులైపోయారు.